దేవు చీచదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని తీర్చదము హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ. బలవంతుడు యేసు పసిబాలమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసిబాలుడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు పరమును విడాచి పాకాలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా పరమును విడాచి పాకాలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసిబాలుడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసిబాలుడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు కన్యామరియా గర్భమందు బెత్లెహేము పురము అందు ఆకాశశాలలో పుట్టినాడమ్మ ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున పాకల చేరామే కన్యామరియా గర్భమందు బెత్లెహేము పురము అందు ఆకాశశాలలో పుట్టినాడమ్మ ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున పాకల చేరామే మనసారా మొక్కినాము మది నిండా కొలిచినాము మనసారా మొక్కినాము మది నిండా కొలిచినాము మా మంచి కాపరివాని సంతోషించామే సందడి 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 చేసామే 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసిబాలుడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసిబాలుడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు చుక్కను చూసి వచ్చినాము పాకల మేము చేరినాం పరిశుద్ధిని చూసి పరవశించామే రాజుల రాజని యూదుల రాజ ఇతడే మా రాజని మృక్కినామమ్మ చుక్కను చూసి వచ్చినాము పాకల మేము చేరినాం పరిశుద్ధిని చూసి పరవశించామే రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మృక్కినామమ్మ బంగారు సామ్రాణి బోలంగా ఇచ్చినాము బంగారు సామ్రాణి బోలంగా ఇచ్చినాము ఇమ్మానుయేలని పూజించామమ్మా ఇమ్మానుయేలని పూజించామమ్మా సందడి 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 చేసామే సందడి 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 చేసామే సందడి 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 చేసామే బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసిబాలుడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసిబాలుడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. థ్యాంక్స్. పాటలు ఈ సమయంలో నన్ను వాడుకో యేసయ్యా నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా
నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. జ్ఞానమేమీ లేదు గాని నీ సేవ చేయ ఆశ ఉన్నది. జ్ఞానమేమీ లేదు గాని నీ సేవ చేయ ఆశ ఉన్నది. నీవే నా జ్ఞానమని, నీవే నా జ్ఞానమని, నీ సేవ చేయవచ్చినయ్యా, నీ సేవ చేయవచ్చినయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో. నిన్ను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఘనతలొద్దు మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. ఘనతలొద్దు మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. నీవు నాకు ఉంటే చాలు, నీవు నాకు ఉంటే చాలు. నా బ్రతుకులోన ఎంతో మేలు, నా బ్రతుకులోన ఎంతో మేలు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. రాళ్ళతో నన్ను కొట్టిన గాని రక్తము కారిన మరువాలేనయ్యా. రాళ్ళతో నన్ను కొట్టిన గాని రక్తము కారిన మరువాలేనయ్యా. ఊపిరి నాలో ఉన్నంత వరకు, ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవల నిన్ను సాగిపోదునయ్యా, నీ సేవల నిన్ను సాగిపోదునయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. మోషే యెహోషువను పిలిచావు, ఏలియా ఎలీషాను నిలిపావు. మోషే యెహోషువను పిలిచావు, ఏలియా ఎలీషాను నిలిపావు. పేతురు యోహాను యాకోబులను అభిషేకించి వాడుకున్నావు, అభిషేకించి వాడుకున్నావు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా
కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని దారులలో ఏడారులలో సెలయేరువై ప్రవహించుమయా చీకటిలో కరు చీకటిలో అగ్ని సంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నేను నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నేను నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవయ్యావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదవంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నానని కని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని నీ బ్రతుకే మారాలి సృష్టికర్తను మరచి సృష్టముని పూజించినావు యేసయ్యను మరచినచో ముందుంది ఘోర నరకం సృష్టికర్తను మరచి సృష్టముని పూజించినావు యేసయ్యను మరచినచో ముందుంది ఘోర నరకం మానవ మారాలి నీ మనసే మారాలి నీ బ్రతుకే మారాలి
మారు మనసు పొందుమా సమయము లేదిక సోదరా మానవ మారాలి నీ మనసే మారాలి ఆలస్యము నీవు చేయము క్షయమము లేదిక మానవా ఆలస్యము చేయకు మానవా యేసుని రాకడ కొరకు సిద్ధపడుము త్వరలో పరమ విందుశాలలో ఆలస్యము నీవు చేయకు మానవా యేసుని రాకడ కొరకు సిద్ధపరచిన త్వరలో పరమ విందుశాలలో మానవ మారాలి నీ బ్రతుకే మారాలి నీ బ్రతుకే మారాలి సూర్యుని చీకటి కమ్మును చంద్రుడి తన కాంతి నీయడు సూర్యుని చీకటి కమ్మును చంద్రుని తన కాంతి నీయడు నక్షత్రములు రాలును వడగల్లో కురియును నక్షత్రములు రాలును వడగల్లో కురియును మానవ మారాలి నీ మనసే మారాలి నీ బ్రతుకే మారాలి మారు మనసు పొందుమా సమయము లేదిక సోదరా మారు మనసు పొందుమా సమయము లేదిక సోదరా మానవ మారాలి నీ మనసే మారాలి నీ బ్రతుకే మారాలి థ్యాంక్ యూ పాట పాడిన చిన్నపిల్లలు తర్వాత మేఘన సాక్షి బ్లెస్సి వనిజ స్వాతి గీత రాబర్టు చిన్నారి వీళ్ళందరూ సండే స్కూల్లో వాక్యం నేర్చుకొని చెప్పాలని గత డిసెంబర్ 25వ తారీఖు నుండి వీరు నేర్చుకున్నారు. ఎందుకంటే సమయం ఇప్పుడు వీరికి అవకాశం దొరికింది. వీరు చిన్నపిల్లలు చెప్తూ ఉండగా తల్లి తండ్రి అయిన వారు వాక్యాలు ఏమి చెప్తున్నారో ఆ వాక్యాలన్నీ కూడా మీ హృదయంలో భద్రం చేసుకునాలి. మేము కూడా అలాగ చెప్పాలని మీరు కూడా ఆసక్తితో ఉండాలి. ఓకే, మంచిదండి. ఈ సమయంలో మహిమ వచ్చి ఆమె నేర్చుకున్న వాక్యాన్ని చెప్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని అక్కడక్కడ ఉన్న వాళ్ళు కూడా గమనించాలి. స్త్రీలైన వారు ముందరకొచ్చి కూర్చున్నాడమ్మా. చేరొచ్చిన మీ అందరికీ నా యొక్క వందనములు. నేను చెప్పబోయే పాఠం పేరు సువార్తను ఎలా ప్రకటించాలి. మరోసారి చెప్పుకున్నాం దేని బిడ్డలారా, సువార్తను ఎలా ప్రకటించాలి. సర్వ సృష్టికి ప్రకటించాలి, సంతోషంగా ప్రకటించాలి, పూర్ణంగా ప్రకటించాలి, దైవంతో ప్రకటించాలి. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. మీరేం చేయాలా? వాక్యం చెప్పినప్పుడు మీరేం చేయాలి? శ్రద్ధగా వినాలా. తర్వాత మీరు క్లాప్స్ కొట్టాలా. కొట్టండి, గట్టి కొట్టాలా. వినపట్లేదు. ఓకే, మంచిదండి. ఈ సమయంలో నిత్య వచ్చి ఆమె నేర్చుకున్న వాక్యాన్ని చెప్తుంది. మీరేం చేయాలంటే శ్రద్ధగా వినాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఓకే, మంచిదండి. ఇక్కడ చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనములు. నేను చెప్పే పాఠం పేరు కొత్త
పాత నిబంధన పుస్తకాలు మరొకసారి చెప్పుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. పాత నిబంధన పుస్తకాలు: ఆది కాండం, నిర్గమకాండం, లేవియ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సాముయేలు మొదటి గ్రంథం, సాముయేలు రెండో గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, రాజులు రెండవ గ్రంథం, దినవృత్తాంతుల మొదటి గ్రంథం, దినవృత్తాంతుల రెండో గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మీయా, విలాప వాక్యాలు, ఎజికేలు, దానియేలు, హోషేయ, ఏవేలు, ఆమోసు, ఓపద్య, యోనా, మీకా, నాహూమి, హబక్కు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. థ్యాంక్స్. మీరేం చేయాలి? గట్టిగా వినపట్లేదు. చిన్నపిల్లలు బాగా చక్కగా నేర్చుకున్నారు కదా, మనము కూడా నేర్చుకోవాలని మనకు ఆ తాట రావాలి. తల్లిదండ్రులైన వారు గమనించాలి, మా పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు కదా, నేను కూడా అలాగ నేర్చుకుని మిగతా వాళ్ళకు కూడా చెప్పచ్చు కదా అనే ఆలోచన నీకు రావాలి. ఓకే, మంచిదండి. ఈ సమయంలో రాణి వచ్చి ఆమె నేర్చుకున్న వాక్యాన్ని చెప్తుంది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చేరవచ్చిన మీ అందరికీ నా యొక్క వందనములు. నేను చెప్పే వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు చేయవలసిన పనులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి చెప్దామండి. పరిశుద్ధాత్మ దేవుడు చేయవలసిన పనులు: ప్రవక్తలను ప్రేరేపించి పలికించుట, బోధించుట, వాదించుట, సహాయం చేయుట. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. మీరేం చేయాలా? వినపట్లేదు అసలు. చాలా చక్కగా నేర్చుకొని చెప్తున్నారు కదా. ఓకే, ఈ సమయంలో తేజరాణి ఈడ దేవుని సముఖంలో, దేవుని ముందర మనమందరం కూడా నిలబడి చెప్తున్నాము. జాగ్రత్తగా నేర్చుకున్న వాళ్ళు జాగ్రత్తగా చెప్పాలి. చేరువచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. నేను చెప్పబోయే వాక్యం యెషయా 25:1. దేవుని బిడ్డలను మరొక్కసారి చెప్తాను. యెషయా 25:1. యెహోవా నీవే నా దేవుడు, నేను నిన్ను హెచ్చించదని, నీ నామమును స్తుతించదని. చేరువచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. మీరేం చేయాలా? గట్టిగా క్లాప్స్ కొట్టాలి. పిల్లలు బాగా చక్కగా నేర్చుకుంటున్నారు కదా, మీ పిల్లలు కూడా అలాగ నేర్పించాలి. సండే స్కూలు ఎందుకు రోజు ఆదివారం రోజు ప్రతి ఆదివారము సారు ఎంతో ప్రయాసతో పెడుతున్నాడు కదా, పిల్లలకు నేర్పిస్తున్నాడు. 2 ఆల కొరకు వానికి టయానికి స్కూలుకు పంపిస్తున్నావు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తున్నామా? తల్లిదండ్రి అయిన వారు, పేరెంట్స్ అయిన వాళ్ళు మీరు గమనించాలి. ఓకే, ఈ సమయంలో నాన్సీ ఇక్కడ చేరువచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. నేను చెప్పే పాఠం దేవాలయం అంటే ఏంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి చెప్పుకుందాం. దేవాలయం అంటే ఏది? దేవాలయం అంటే దేవుడు నివసించే చోటుని దేవాలయం అంటారు. ఇంతకీ దేవాలయం ఏది అంటే మానవ దేహం దేవుడు ఆలయం. దేవుడు కట్టుకున్న వాటిలో దేవుడు ఉంటాడు. అలా కట్టినదే మానవ దేహం. కాబట్టి దేవాలయం అంటే దేవుడు నివసించే చోటుని దేవాలయం అంటారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. మీరేం చేయాలి? చక్కగా క్లాప్స్ కొట్టాలి, గట్టి కొట్టండి. ఓకే, మంచిదండి. ఈ సమయంలో నిర్మల వచ్చి ఆమె నేర్చుకున్న వాక్యాన్ని చెప్తుంది. జాగ్రత్తగా వినాలి. తల్లిదండ్రి అయిన వారు వింటున్నారా? చక్కగా నేర్చుకొని చెప్తున్నారు. మీరు కూడా అలాగనే చెప్పాలి ఈసారి సంవత్సరానికి.
ఇక్కడ చేరవచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. నేను చెప్పే వాక్యం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. మరొకసారి చెప్తున్న ప్రియమైన బిడ్డల 41వ అధ్యాయం 10వ వచనం. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. ఈ సమయం ఇచ్చిన ప్రసంగానికి నా యొక్క వందనములు. థ్యాంక్ యూ. చక్కగా నీట్గా చెప్తున్నారు కదా, మీరేం చేయాలి? ఏమి వినపడటం లేదు. ఈ సమయంలో పరిమళ తర్వాత మేఘన వచ్చి ఆమె నేర్చుకున్న వాక్యాన్ని చెప్తుంది. జాగ్రత్తగా వినాలి. చిన్న చిన్న పిల్లలు చెప్తున్నారు చూడి, మనం కూడా చెప్పాలని ఆశ ఉండాలి కదా. కూడి వచ్చిన పెద్దలందరికీ నా కూడి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. నేను చెప్పబోయే వాక్యం దేవుని మందిరములో పాటించవలసిన నియమాలు. 1వది సమయమును పాటించాలి. 2వది అందరితో కలిసి పాడి ప్రభువును స్తుతించి మహిమపరచండి. 3వది పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి. 4వది దేవుని వాక్యంను శ్రద్ధగా విని ఆలోచించాలి. 5వది ప్రార్థనలో ఏకీభవించాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. చిన్న పాపని బాగా చక్కగా చెప్తుంది. మీరేం చేయాలా? గట్టిగా కొట్టాలి. ఓకే, మంచిదండి. ఈ సమయంలో సాక్షి వచ్చి ఆమె నేర్చుకున్న వాక్యాన్ని చెప్తుంది. జాగ్రత్తగా వినాలి. అక్కడక్కడ ఉన్న వాళ్ళు ముందరకు వచ్చి సర్దుకొని కూర్చుండమ్మా. ఇక్కడ చేరవచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 121. నా శ్రమతో ఆయనకు రెట్టపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ చేరవచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. థ్యాంక్ యూ. మీరేం చేయాలా? చిన్న చిన్న పిల్లలు చాలా చక్కగా చెప్తున్నారు. ఏమి నటపడటం లేదు అసలు. చప్పట్లు కొట్టండి, చక్కగా కొట్టండి. ఈ సమయంలో బ్లెస్సీ అబ్సెంట్. తర్వాత వనిజ వచ్చి ఆమె నేర్చుకున్న వాక్యాన్ని పోయిన సంవత్సరం కూడా ఈ పాప చాలా చక్కగా చెప్పింది. మీరు చాలా 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 జాగ్రత్తగా ఆలోచించుకొని వాక్యాన్ని కూడా చెప్పాలి. మీరు ఇక్కడ చేరి వచ్చిన మీ అందరకు నా హృదయపూర్వకంగా వందనములు. నేను చెప్పే వాక్యం ఏంటంటే లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి పూజింపవచ్చితమని చెప్పిరి. యెషయా గ్రంథం. ఇక్కడ చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క వందనములు. చాలా చక్కగా చెప్తున్నారు. తర్వాత స్వాతి చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క వందనములు. నేను చెప్పబోయే పాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. మరొకసారి చెప్పుకుందాం ప్రియమైన బిడ్డలారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. స్వాతికులు ధన్యులు, వారు భూలోకాన్ని సుసంతించుదురు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క వందనములు. మీరేం చేయాలా? నాకు వినపడటం లేదు. మీరు ఎంకరేజ్ చేయాలి కదా. ఓకే, ఈ సమయంలో గీత వచ్చి ఆమె నేర్చుకున్న వాక్యాన్ని చెప్తుంది. జాగ్రత్తగా వినాలి. చేరి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా వందనములు. నేను చెప్పబోయే పాఠం కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం.
సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆభరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృపా నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా వందనములు. చాలా చక్కగా కొట్టాలి. మీరేం చేయాలి? తర్వాత వచ్చేసి చిన్నపిల్లలు అందరూ కూడా చెప్పినారు కదా, ఎవరైనా మర్చిపోయినారా? నిర్మల వచ్చి ఆమె నేర్చుకున్న వాక్యాన్ని చెప్తుంది. అక్కడక్కడ ఉన్న వాళ్ళు కూడా కూర్చోవాలి. ఆ గేటు దగ్గర అక్కడక్కడ ఉన్నారు, ఇక్కడ ముందరకు వచ్చి కూర్చోనవలసిందిగా ప్రభువు పేరిట కోరుచున్నాము. ఇక్కడ చేరి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనములు. నేను చెప్పబోయే పాఠం ఆత్మఫలాలు 9. మళ్ళీ చెప్పుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆత్మఫలాలు 9: ప్రేమ, సంతోష, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, స్వాతికం, ఆశ నిగ్రహం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా ఉన్నాను. ఇలా చాలా చక్కగా దేవుని పిల్లలు సండే స్కూల్లో స్థిరమైన నీవు సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సియోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని చంద్రుడు లేని కటి రాత్రిలో లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులో లేనే లేని, ఆ దివ్య నగరులో కాంతులలో విరజిమ్మెదవా నా యేసయ్యా, ఆ దివ్య నగరులో కాంతులలో విరజిమ్మెదవా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. ఈ సమయంలో పాట పాడిన శాంతిరాజు మామకు ప్రభు పేరిట వందనములు. చాలా చక్కగా పాడినాడు. ఇంకా పాడాలని ఆశతో ఎవరైనా ఎడ 2-3 కూడి నీ మధ్యన ఉంటానని చెప్పిన తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి దేవా. నైనా ఎవరికి ఇబ్బందులు ఇరుకంతులు లేకుండా శాంతి సమాధానం ఇచ్చి మరి నైనా నీ కుమారుడు ఇప్పుడు వాక్యములోకి వెళ్ళిపోతున్నాడు తండ్రి. నీ శిలవ దార్పును మొరపెట్టుకొని తండ్రి ప్రభువా, నీ వాక్యాన్ని నీ పాటలను తండ్రి ప్రభువా ఇంతవరకు సమయం ఇచ్చినందుకు నీకు కోట్ల వందనములు స్తోత్రాలు తండ్రి. మా దేవా మా తండ్రి మా నాయన స్తోత్రమునైనా
దేవా నీ పరలోక రాజ్యమందు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఎడుకుంటున్నాము తండ్రి. దేవా ఎవరికైతే ఇబ్బందులు ఇరుకిందులు ఉండవో తండ్రి, వాళ్ళనందరినీ నీ తోడుగా ఉండి జీవించి ఆశ్రయించి ముట్టి స్వస్థపరచమని ఎడుకుంటున్నాము తండ్రి. నీకి ఘనత మహిమ ప్రభావములు ప్రభువా. నైనా పరిశుద్ధులైన తండ్రి, పరలోకం నా రాజ్య ఎన్నెన్నో పనులు చేయాలి, అలాగనే చేసి లోకముతో నేను గొప్పవాడు అని అనిపించుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఈ దినమును చూడలేక కాలగర్భంలో కలిసిపోయిన వారుగా ఉన్నారు. వారి జ్ఞాపకాలలో మనం ఉన్నాం. వారిని మతి చేసుకుంటూ పలానోళ్ళు ఇలాగ అనుకునిండ్రి, పలానోళ్ళు ఇలాగ అనుకునిండ్రి అని. అలా ఏది ఏమైనప్పటికీ మరి ఈరోజు ఈ నూతన సంవత్సరాన్ని మనము మొదటి రోజును ముగించబోతున్నాము అంటే ఇందులో దేవుని యొక్క కృప మన మీద అపారంగా ఉంది అని మనమందరం తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను చెల్లించటం ఎంతైనా మంచిదని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అక్కడ గేటు దగ్గర ఎవరో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంట. ఏమైంది? అక్కడ ఉండకుండగా లోపలికన్నా రండి, లేదంటే ఇళ్ళకన్నా వెళ్ళండి బాబు. గేటు దగ్గర ఉండద్దండి. గేటు దగ్గర ఏం పని మీకు? మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. అందరూ జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన మాటలలో ఎంతో అర్థం దాగి ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాటలను విన్నవారు ఆనాడు అనేకులు ఆ మాటలకి ఆకర్షితులయ్యారు. వాళ్ళని బుగసంపే మాటలు చెప్పలేదు యేసుక్రీస్తు. వాళ్ళని పైన పైన అట్లా గాలిలో తేలాడేటువంటి మాటలు చెప్పలేదు యేసుక్రీస్తు. వారిని కవ్వించటానికి, భ్రమపరచటానికో లేకుంటే ఇంకొక రకంగా వాళ్ళని మోసగించటానికో యేసుక్రీస్తు ఇలాగ మాట్లాడలేదు. వారు వాస్తవాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యమందు వాళ్ళు ఉండాలా అన్న ఆ ఆకాంక్షతో ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఆ మాటలు కొందరికి ఒప్పలేదు, అనేకులకు ఒప్పాయి. అనేకులకు ఒప్పాయి కాబట్టి అనేకులు యేసుక్రీస్తుని అనుసరిస్తున్నారు. ఒప్పకపోతే మనమందరం ఆయనను అనుసరించాల్సినటువంటి అవసరం ఏమి? ఆ మాటలలో ఏదో ఒక శక్తి ఉంది, ఆ మాటలలో ఏదో ఒక బలం ఉంది, ఆ మాటలలో ఏదో ఒక ఆంతర్యం ఉంది. అందుకే ఆయన మాటలకు ప్రపంచము పడిచస్తుంది. ఆయన మాట వినాలి, ఆయన మాటలు వినల్లా, ఆయన చెప్పిన మాటలు వినల్లా అని. కనుక ఆయన ఏం మాట్లాడాడు? ఈ మత్తయి సువార్తలో మత్తయి గారు వ్రాసినటువంటి ఈ సువార్త భాగంలో ఏం మాట్లాడాడు యేసుక్రీస్తు? ఏం మాట్లాడాడో చూద్దామండి. 9వ అధ్యాయం 16వ వచనం. ఎవడును పాత బట్టకు
బట్ట మాసిక యేసుక్రీస్తు ఒక భావం చెప్పాడన్న, ఒక విషయం చెప్పాడు. ఏమిటిని గురించి? కొత్త బట్ట, పాత బట్ట. పాత బట్టకి కొత్త బట్టను ఏం చేయాలంట? మాసిక. మాసిక అంటే మాసిపడం కాదు, కలిపి కొట్టడం. పాత బట్టకు కొత్త బట్టను మాసిక అంటే అస్తర వేయడు. ఒకవేళ వేసినా ఆ బట్ట ఏమవుతుందంట? మరీ చినుగుపోతుంది, మళ్ళా చినుగుతుంది, ఇంకెక్కువ చినుగుపోతుంది. అంటే ఏమిటి ఇక్కడ? పాతది పాతదే, కొత్తది కొత్తదే. కొత్తదానికి పాతదాన్ని ఎవడు తడు? పాతదానికి కొత్తదానిని ఎవడు జోడించడు? జోడిస్తే ఎట్లుంటుందంట? జోడిస్తే చూడండి, మళ్ళొకసారి చదవండి. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేస్తే ఆ మాసిక, ఆ అస్తర బట్టను వెలితిపరుస్తుంది. ఏమి ఇట్లా ఉంది? వెలితిపరుస్తుంది. వెలితంటే కొరతను చూపిస్తుంది అన్నమాట. కొరత ఏమిటి? ఇట్లుంది బట్ట, బట్ట ఏమిట్లుంది అని అది స్పష్టంగా విషయాన్ని తెలియపరుస్తుందండి. ఏమిటి ఎట్లుంది అని. కొత్త బట్టకి పాత బట్ట ఇప్పట్లో ఎట్లుందంటే ఫ్యాషన్లు వచ్చేసాయి. ఫ్యాషన్ మోకాళ్ళ కాడ సినిగిపోయి, తొడల దగ్గర సినిగిపోయి, అట్టి వాటికి మాసిక వేసి ఉంటారు కదా. డిజైన్ ఒకప్పుడు సినిగిపోయిన బట్ట ధరించడం అంటే ఎట్లుండేది? చినిగిపోయిన వస్త్రాలు ధరించుకోవటం అంటే ఎట్లుండేది? సిగ్గు అనిపించేది, సిగ్గు అనిపించేది. ఇప్పుడు చినిగిపోయే ఫ్యాషన్. విచిత్రం కదా, అవునండి. ఇంకా కొన్నాళ్ళుంటే బట్టలు ఇడిచేసి కూడా తిరుగుతారు, అది కూడా ఫ్యాషనే. బట్టలు ఇడిచేసి తిరుగుతారు. ఏమనంటే ఇదొక ఫ్యాషన్. సిగ్గుండాలి కొంచెమైనా. కడుపుకి కూడు తిన్న తర్వాత కొంచెమైనా సిగ్గుండాల. ఏంటిది డిజైన్? ఏమిటి డిజైన్? ఇలాంటి డిజైన్లకి మనుషులు ఆకర్షితులైపోయారు. ఆకర్షితులైపోయి ఆ డిజైన్లే మాకు కావాలని. మరి ఎంత ఉంటుంది డ్రెస్? అది ఎంత ఉంటుంది రేటు? 1000 రూపాయల? 1000 పైనేనంట. చూడండి, చినిగిపోయిన వస్త్రాలకి 1000 రూపాయలు పెట్టి మళ్ళా తెచ్చుకుంటున్నారండి. యేసుక్రీస్తు ఎవడైనా బట్టకు మాసిక వేయడు. బట్టకు మాసిక వేయడు అంటే అస్తరు వేయడు. అస్తరు వేస్తే ఎట్లుంటుందంట? వెలితి కనపడుతుంది, కొరత కనపడుతుంది, చిరుగుడు కూడా ఎక్కువ అవుతుంది అని ప్రభు చెప్పాడు. వాస్తవమే కదా? అవును, వాస్తవమే. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయరు. పాత తిత్తులు, కొత్త ద్రాక్షరసం. పాత తిత్తులు, కొత్త ద్రాక్షరసం అంట. తిత్తి అంటే ద్రాక్షరసం పోసే ఒక కవర్ అండి.
ద్రాక్షరసం పోసే ఒక కవర్, తిత్తి అంటారు దానిని. ఒక తిత్తి, తోలు తిత్తేది. దానిలో పూర్వకాలం మందు ఏం చేసేవాళ్ళంటే ఎక్కువగా ద్రాక్షరసాన్ని వాళ్ళు వాడుకునేటువంటి వాళ్ళు. ఆ ద్రాక్షరసము వాళ్ళు ప్రయాణాల్లో ఈ తిత్తులు తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు. అలా తిత్తులు తీసుకుని వెళ్ళి, అంటే ఇప్పుడు మనము ఏం వాడతాము ప్రయాణాల్లోన నీళ్ళని తీసుకోవాలంటే వాటర్ బాటిల్స్ వాడతాం. అప్పుడు వాటర్ బాటిల్స్ కాదు, ఏంటివి? తిత్తులు. పిత్తులు కాదు, మరి పిత్తులు అనుకుంటారు. తిత్తి అంటారు దానిని, నీళ్ళ తిత్తి. ఆ నీళ్ళ తిత్తులను వాడుకునే వాళ్ళు. ఆ నీళ్ళ తిత్తుల్లో అంటే వాళ్ళు చర్మపు సంబంధమైనటువంటి దానితో తయారు చేయబడినటువంటి తిత్తులలో, పాత తిత్తుల్లో ఎవరైనా కానీ ద్రాక్షరసం తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసానంటే వాళ్ళు కొత్త ద్రాక్షరసం అయితే కొత్త తిత్తినే వాడాలంట, పాత ద్రాక్షరసం అయితే పాత తిత్తిని వాడాలంట. అట్లా కాకుండా పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసాన్ని, పాత బాటిల్లో కొత్త దాంట్లో పాత దానిని పెట్టడం అనేటువంటిది జరిగేది కాదంట. ఎందుకు అంటే చూద్దామండి. పాత తిత్తులలో కొంచెం అది గుమ్మన బాబు బేస్ తగ్గి పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయరు. ఒకవేళ పోస్తే తిత్తులు పగిలి ద్రాక్షారసము కారిపోతుంది. ఒకవేళ పాత దాంట్లోనూ కొత్త ద్రాక్షరసం పోస్తే తిత్తి ఏమవుతుందంట? పిగులుతుంది. అలా పిగిలినప్పుడు ద్రాక్షరసం ఏమవుతుంది? కారిపోతుంది, తిత్తులు పాడైపోతాయి. అందుకే అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఇండును అని చెప్పాను. గమనించండి, పాత తిత్తుల్లోనికి క్రొత్త ద్రాక్షరసం పోస్తే తిత్తి ఏమవుతుంది? పిగులుతుంది. రెండవది ద్రాక్షరసము పిగిలిందంటే కారిపోతుంది. రెండవది చెడిపోతుంది. పాత దాంట్లో కొత్త ద్రాక్షరసం పోస్తే ద్రాక్షరసం చెడిపోతుంది, తిత్తి పగిలిపోతుంది, కారిపోతుంది. ఒకవేళ పోస్తే కూడా అట్లాగే ముందు చెప్పినటువంటి భావంలో కూడా, ముందు చెప్పినటువంటి బట్ట విషయంలో కూడా, ఒకవేళ ఎవడైనా కానీ పాత బట్టకి కొత్త బట్ట అస్తరు వేస్తే కూడా ఏమవుతుందంట? చినుకు అనేటువంటిది ఇంకెక్కువ అవుతుంది, చినుకు ఎక్కువ అవుతుంది. అంతేకాదు అక్కడ కొంచెం వెలితి కనపడుతుంది, అంటే ఏదో ఒక అసంబద్ధంగా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. ఒక క్రమబద్ధంగా కాకుండా అసంబద్ధంగా ఉంటుంది అంటే చూడటానికి సవ్యంగా ఉండదు అన్నమాట. చూడటానికి సవ్యంగా బాగుండదు అని ప్రభువు ఇక్కడ చెప్పినటువంటి మాట. ద్రాక్షరసం విషయంలో కూడా ఆయన పాత దాంట్లోనూ కొత్త దానిని పోయరు. ఒకవేళ పోస్తే తిత్తి ఈ విధంగా పాడైపోతుంది, తిత్తి పాడైతుంది, ద్రాక్షరసం పాడైపోతుంది, ద్రాక్షరసం కారిపోతుంది. మొత్తానికి వచ్చేసి ఇది బాగుంటుందా అని అడిగితే ఇప్పుడు మీరేమంటారు? పాత బట్టకి కొత్త బట్టను అస్తరేస్తే బాగుంటుందా? కానీ మీరు కొంతమంది అంటారు, ఏమంటారు? లేనప్పుడు మరి ఏం చేయమంటివి? లేనప్పుడు ఏం చేయమంటివి? మరి పాతదాన్ని అస్తరేసుకున్నాల్సిందే, తప్పదు అని చెప్పేసి అంటాం. అయితే పాతదానికి కొత్త బట్టను అస్తరు వేస్తే ఒక రకమైనటువంటి భావంతో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. చీఫ్గా అంటే చాలా చిన్నగా మనసులో ఎవరైనా చూస్తే వీడేమిట్లేసుకున్నాడు, ఈమె ఇట్లేసుకుంది అని చెప్పేసి అనుకునేటువంటి రకం.
అందుకే ఇది బాగుండదు అనేటువంటిది మనకందరికి తెలిసిన విషయమే. తిత్తులు పాడగును, అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తుల్లోనే పోస్తారు కనుక అప్పుడు తిత్తి చెడిపోదు, ద్రాక్షరసం కూడా బాగుంటుంది. బాగుంటుందే? పాతదానిని కొత్త దానిని మిక్స్ చెయ్యొద్దు. పాతది పాతగానే, కొత్తది కొత్తగానే. ఇప్పుడు ద్రాక్షరసం తిత్తులు బట్టలు చెప్పిన, ఇప్పుడు మరొక విషయం చూసుకుందామండి. మరొక విషయం ఏమిటో అది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 4 19వ వచనం నుండి చదువుకుందామండి. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన కామకత్వానికి అప్పగించుకున్న వాళ్ళు ఎవరంట? సిగ్గులేనోళ్ళంట. సిగ్గులేని వాళ్ళు కామకత్వమునకు అప్పగించుకున్నారు. కామముతో వాళ్ళు నిండిపోయిన వాళ్ళుగా ఉన్నారు. అందుకనే ఇటువారు వావి వరసలు తప్పి వాళ్ళకి ఇష్టమైనటువంటి దానిని జరిగించుకునటానికి ఈ విధమైనటువంటి తప్పుడు క్రియను జరిగించేటువంటి వారుగా ఉన్నారు. అంటే వ్యభిచారులుగా మరియు జారులుగా అయ్యేటువంటి వాళ్ళై ఉన్నారు అని దీని భావం. సిగ్గులేని వాళ్ళు చేసేటువంటి పని ఇది, సిగ్గులేని వాళ్ళు చేసే పని. అందును బట్టి ఇప్పుడు చూద్దామండి, ఇంకా కిందికి రండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారుగా మీరందరూ ఉన్నట్లయితే మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. ఎలాగు సిగ్గులేనొల్ల లెక్క అని అర్థం. ఎవరి లెక్క చెప్పండి? ఎవరి లెక్క అంట? సిగ్గులేనొల్ల లెక్క, వాళ్ళలాగా, వాళ్ళ వలే. చదువు మళ్ళా. అయితే మీరు యేసును గురించి వింటున్నారు, సంవత్సరాలు వింటున్నారు, మరి ప్రతిరోజు వింటున్నారు. మరి గత కొన్ని సంవత్సరాల కిందట నుండి వీధి సువార్త కూడిక ద్వారా మీ దగ్గరికే వాక్యం వినబడుతూ వచ్చింది. పండగల పూట మాత్రమే కాదు, మీ వీధుల్లోనికి కూడా వాక్యం వచ్చేసింది, మీ ఇంటి దగ్గరకు వచ్చేసింది వాక్యము. విన్నటువంటి మీరు సిగ్గులేని వారుగా ఉండొద్దు అని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్న విషయం. యేసును గూర్చి వింటున్నారు, విని ఆయన యందలి సత్యం ఎలాగే ఏమైతే ఉందో అది ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారుగా ఉన్నట్లయితే, అంటే నిజంగా మనము యేసుక్రీస్తును గురించి ప్రతిరోజు వింటున్నాము అనేటువంటి భావన మీలో ఉన్నట్లయితే మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వాళ్ళు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయమైతే, ఏ విషయమంట? మునుపటి ప్రవర్తన విషయము, ఇంత ముందున్నటువంటి జీవిత విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు
మీ ప్రాచీన స్వభావము వదులుకోండి. ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి. ఏ స్వభావం అంట? ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావము, పాత బుద్ధి. ప్రాచీన పురుషుని అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఆ పురుషుణ్ణి వదులుకోండి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోండి. ఇప్పుడు చూద్దామండి, మనలో ఎంతమందిమి కలగలిపినటువంటి జీవితాన్ని, అంటే పాత జీవితము కొత్త జీవితం, పాతది కొత్తది, రెండిటిని కలిపి మిక్స్ చేసి ఎలా మరి ఎంతమంది ఉంటున్నామో అన్నది ఇక్కడ చాలా ఆలోచించాల్సిన విషయం అండి. పాత జీవితము కొత్త జీవితం. యేసుక్రీస్తుని నమ్మామని చెప్పుకుంటూనే మరలా ఏం చేస్తాము? అవకాశం వచ్చినప్పుడల్లా అదేది ఎద్దు, పొడ నిలిచిన ఎద్దు ఏం చేస్తుందంట? అప్పుడప్పుడు ఏం చేస్తుంటదంట? కొమ్ము కొడుతుంటదంట. అట్లా మరి మన జీవితంలో కూడా ఏముందంటే సిగ్గులేని పరిస్థితి ఉంది. సిగ్గులేని వాళ్ళుగా ఉంటున్నారు. యేసుక్రీస్తుని ఎరిగి ఉండి కూడా దొంగతనం ఏమిటి? యేసుక్రీస్తుని ఎరిగి ఉండి కూడా అబద్ధాలు ఆడటం ఏమిటి? యేసుక్రీస్తుని ఎరిగి ఉండి కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపపు క్రియలు జరిగించడం ఏమిటి? వ్యభిచారం చేయడం ఏమిటి? జారత్వం చేయడం ఏమిటి? ఇవన్నీ పాత జీవితంలో పాత బ్రతుకులో ఉన్నటువంటివి. మనకు కొత్త బ్రతుకులో ఇలాంటివి ఉండకూడదు. అందుకే పాతది ఏమైంది? గతః, పాతది అయిపోయింది, గతించిపోయింది. మరి పాతది గతించిపోతే కొత్తది కావాలి కదా. కానీ కొత్త జీవితం ఇంత, పాత జీవితం ఇంత. యేసుక్రీస్తు నమ్మక ముందు ఒక రకంగా ఉండేటువంటి వారు యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మరొకలాగా ఉండాల్సింది. కానీ అలాగ లేరన్నమాట. ఎట్లున్నారంటే రెండిటినీ కలబోసి బ్రతుకుతున్నటువంటి వారుగా ఉన్నారు. రెండిటిని కలబోసి బ్రతకటం కాదు. పాత దానిని వదులుకొనమన్నాడా? పాతది కూడా ఉండాలి అన్నాడా? వదలమన్నాడా? ఉండని అన్నాడా? పాత బట్టకు కొత్త బట్టను అస్సలు వేయమన్నాడా? వేయకూడదన్నాడా? పాత ద్రాక్ష తిత్తులలో కొత్త ద్రాక్ష రసాన్ని పోయమన్నాడా? పోయొద్దన్నాడా? ఏమన్నా కొంచెం మీరు ముందరకండి. కానీ మీకు ఇంత దొమ్మ ఫొగురు పనిచేసి చూడండి. కూడదు, ఒకే జీవితాన్ని మనం కలిగి ఉండాల. అందుకే యేసుక్రీస్తు మరొక విషయాన్ని చెప్పాడు. ఏమన్నాడంటే, ఏ వ్యక్తి కానీ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అని అన్నాడు. ఉంటాడా? ఇద్దరు మనుషుల దగ్గర ఇద్దరి కింద ఎవడైనా కానీ పని చేస్తాడా? పని చేయడండి. ఇద్దరి కింద ఎవడు పని చేయడు. ఎందుకంటే ఇద్దరికి ఒకటేసారి పని పడితే ఇద్దరి దగ్గర ఏమవుతుంది? ఇద్దరికి వాడు ఇద్దరికి ఒకటేసారి పని పడితే ఇద్దరి దగ్గర పని ఎట్లా చేస్తాడు? పని చేయడు. అప్పుడు ఏం చేస్తాడు? అట్టి పరిస్థితి ఏర్పడుతుందని వస్తే నా దగ్గరకన్నా వచ్చి పని చేయి, లేకుంటే వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి పని చేయి అంటాడు ఒకతను. ఆయన కూడా ఇంకొక అతను కూడా అట్లయినా మాట్లాడతాడు. ఎందుకంటే ఇద్దరికి పని పడినప్పుడు అలాగనే జరుగుతుంటుంది. అందుని బట్టి ఎవడు కూడా ఇద్దరి వ్యక్తులకి దాసుడుగా ఉండనేరడు.
అట్లాగే మీరు దేవునికిని అపవాదికిని దాసులుగా ఉండకూడదు, ఉండరాదు. కానీ ఇప్పుడు ఎట్లున్నారు అని చెప్పేసానంటే, ఒక అతను అంటాడు, ఒక ఆయన ఏమన్నాడంటే, దేవునితోటి పాటంట, దయ్యముతోటి ఆటంట. బాగుంది కదా? దేవునితో పాట. ఏమని పాట? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధాన్యత చూపుచు, అన్యజనులలో ధాన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి గానము చేసేదా. యెహోవా నా బలం, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఇది దేవునితోటి పాట, దయ్యముతో ఆట. ఎట్లుంటుంది ఇంక ఆట? బ్రేక్ డ్యాన్సు, షేక్ డ్యాన్సు, కూచిపూడి, భరతనాట్యము, ఇంకేమున్నాయి డ్యాన్సులు? కథకళి, అది పోటీ డ్యాన్సేనా? అవే కథాకళి అంట డ్యాన్సుల పేర్లు. ఎవడో డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు కదా బాబు, ఏమేమి డ్యాన్సులు అనేసి అందరికి చెప్పుదాం. గమనించండి, నిజముగా దేవునితో పాట పాడుతూ దయ్యముతో ఆట ఆడటం, ఇదిగో దయ్యానికి ఒప్పుతుందేమో కానీ దేవునికి ఒప్పదండి, దేవునికి ఒప్పదు. అందును బట్టే గమనించండి, దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు నా మాట కాకుండా సాతాను మాటను మీరు అనుసరించకూడదు అని చెప్పేసి దేవుడు మనుషులకు ఆజ్ఞాపించాడు. అందుకే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వ్రాయించినటువంటి మాట ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి ఏమనంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనే, ఇంతకుముందు ప్రవర్తనలో అట్లా ఉన్నాం. మనం రెండు రకాలుగా ఆటాడినాం. ఒక పక్కన దేవుడు అనుకున్నాము, మరొక పక్కన దయ్యం అనుకున్నాము. రెండు రకాలైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చాము. కానీ ఇదిగో మన జీవితంలోనికి కొత్త ఏడు వచ్చిందండి. కొత్త ఏడు వచ్చింది, నూతన సంవత్సరం వచ్చేసింది. కాబట్టి నూతన సంవత్సరంలో నూతనంగానే ఉండాలా. పాత జీవితము వద్దు, క్రొత్త జీవితం కావాలి. క్రొత్త జీవితమును ప్రారంభించాలి. అందుకే ప్రభువు చెప్పినటువంటి మాట ఏమని, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన, ఏ ఆశలంట? దురాశలు. మనం మంచి ఆశలు కలిగి ఉన్న వాళ్ళం కాము, దురాశలను కలిగి పాత జీవితం వద్దంటున్నాడు ఇక్కడ ఆయన.
పాతది వద్దంటున్నాడు, క్రొత్తగా ఉండు అని చెప్పేసి అన్నాడు. క్రొత్తగా ఉండు. మోసకరమైన దురాశల వలన చెడిపోవు. మీ ప్రాచీన స్వభావాన్ని, పాత స్వభావాన్ని, పాత ఉద్దేశాన్ని, పాత బుద్ధిని వదులుకొని చిత్తవృత్తి యందు మీ ఇష్టములోన, మీ సంకల్పములోన నూతన పరచబడిన భక్తియు గలవారై, నీతి యథార్థమైనటువంటి భక్తి కలిగిన వారమై, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఏ స్వభావం ధరించుకోవాలి? ఏ స్వభావం అంట? నవీన స్వభావము, కొత్త స్వభావము. పాత జీవితంలో మనం ఎన్నెన్నో దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాము, కానీ క్రొత్త జీవితంలో దేవునికి వ్యతిరేకమైన పనులన్నిటిని కూడా మానుకోవలసినటువంటి వారుగా ఉన్నామన్నదే దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్న విషయం. ఒకప్పుడు మనము అలాగనే ఉన్నాం పాత జీవితంలో. మరి ఈ నూతన సంవత్సరంలోనైనా ఒక నూతన ఆలోచన కలిగిన వారమే ఉందామండి. నూతనమైనటువంటి బుద్ధిని తెచ్చుకుందాం, నూతనమైనటువంటి ఆ ప్రవర్తన కలిగి జీవించదామని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోండి. నవీన స్వభావం అంట. నవీన స్వభావం అంటే కొత్త పురుషుణ్ణి. పాత స్వభావము, ప్రాచీన స్వభావం అంటే పాత పురుషుడు, పాత జీవితము, పాత బ్రతుకు. అందుకనే భక్తుడు ఇలా పాడాడు, మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ గొప్పలు చెబుతారు, మారామంటూ గొప్పలు చెబుతారు. ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతిలో పడతారు, ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతిలో పడతారు. ఏమిటి పడతారు? గోతి అంటే గుంతలు పడతారు. ఏ గుంత? మురికాల గుంత కాదు. మురికాల గుంతలోనైతే మళ్ళీ బయటకు రావచ్చు, శుభ్రం చేసుకునొచ్చు. ఏ గోతి అంటే ఈ గోతిది? ఏ గోతి? నరకమనే గోతి. నరకము అనేటువంటి గోతిలో, అగ్నిగుండంలో పడిపోయేటువంటి వారముగా ఉంటాము. అందుకే ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండటానికి కొరకు ఇదిగో మనకు నూతన సంవత్సరంలోన దేవుడు ఈ విధమైనటువంటి ఒక మంచి తీర్మానం చేసుకోండి అని చెప్పటానికి ఈ మాటలు మనకు వినిపింపజేస్తున్న వాడై ఉన్నాడు దేవుడు. పాత జీవితం మనకొద్దు, కొత్త జీవితం కావాలి మనకు. కొత్తది కావాలి. పాతది కొత్తది కలగలిపి వద్దు. పాత జీవితం వద్దు, కొత్త జీవితం కావాలి. ఆయనకు కొత్త జీవితం కావాలి, ఆయన కొత్త వల్ల కావాల. దురాశలు వద్దు. అందుకే దురాశ అన్నది ఏమవుతుందంట? దురాశ గర్భము ధరించి పాపమును కంటే పాపము పరిపక్వమై మరణమును కనును అని చెప్పేసి అంటదండి వాక్యం. దురాశలు మనలో ఉంటే లాస్ట్కి ఏమవుతుందంట? మరణము, అగ్నిగుండమే. అందుకే ఆ స్థానంలోనికి మనం వెళ్లకుండా ఉండటానికి కొరకు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు పాతగా ఉండద్దు, కొత్తగా ఉండు. పాత ద్రాక్షరసమును, పాత తిత్తుల్లోనికి కొత్త ద్రాక్షరసాన్ని, పాత బట్టకు కొత్త బట్టను అస్తరా వేయొద్దు. దాంట్లో ద్రాక్షరసాన్ని పొయ్యొద్దు. కొత్త దాంట్లోన కొత్త దాన్నే పొయ్యి.
కొత్తదానికి కొత్తదానినే అస్తర వేయి, కొత్తదానికి జోడించు. అలా జోడించకపోతే ఇదిగో తర్వాత చిరుగుడు మరి ఎక్కువైపోతుంది, తర్వాత నీకు సిగ్గు అనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సహోదరులారా అందరూ ఆలకించండి. మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. స్వభావం అంటే ఉద్దేశం. మన ఉద్దేశంలో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, మన బుద్ధిలో ఎలాంటి భావం ఉంది, మన మనసులో ఎలాంటి భావం ఉంది, మంచి భావం ఉందా, మంచి స్థితి ఉందా, మంచి ఆలోచన ఉందా, పర్వాలేదు. మంచి ఆలోచన ఉంటే, మంచి స్థితి ఉంటే, మంచి నడవడిక ఉంటే పర్వాలేదు. ఒకవేళ మనలో ఇంకా కలగలిపినటువంటి కలగూర వంటకంలాగా అది గంప ఏదది, కూరగాయల గంపలో అన్ని కూరగాయలు ఉన్నట్లుగా ఈ విధంగా ఉండనివద్దు. మన హృదయంలో దేవుని పులిపిండినంటే దుర్మార్గత, దుష్టత్వమైనటువంటి ఆ పులిపిండిని, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని మనం ఎంతమంది అయితే కలిగి ఉన్నామో ఆ కలిగి ఉన్నటువంటి ఆ జీవితాన్ని వదలండి దానిని. అంతేకాక క్రీస్తు అనే మన పస్కా పశువు క్రీస్తు శకం 34లో వధింపబడ్డాడు. క్రీస్తు శకం 34న వధింపబడ్డాడు. అలా క్రీస్తు శకం 34న ఆయన వధింపబడ్డాడు కాబట్టి కొన్ని వందల సంవత్సరాలైన తర్వాత రోమన్ చక్రవర్తులు చేసినటువంటి ఒకే ఒక్క ఆలోచన ఏమిటంటే, కాలమునకు ఒక వ్యక్తిని మధ్యవర్తిగా ఎంచుకోవాలని చెప్పేసి అనుకున్నారు. ఒక ఆయన కాలములో ఒక అతనికి ఒక తలంపు వచ్చేసింది. ఏం తలంపు వచ్చింది తెలుసా? ఒక రాజుకి తలంపు వచ్చింది. ఏం తలంపు వచ్చింది? లూకాసు వార్త, ఇది ఉంచండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం. ఒక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఒక రాజుకు ఒక ఆలోచన వచ్చిందండి. ఏం ఆలోచన వచ్చిందంట? ఆ దినములలో సర్వలోకమునకు ప్రపంచములో మొట్టమొదటి ప్రజాసంఖ్య. ఈ ప్రజాసంఖ్య ఎందుకోసం రాయబడల్లా? ఎక్కడున్న వాళ్ళని అక్కడే రాయించుకుంటే సరిపోతుంది కదా. ఏ దేశంలో ఉన్న వాళ్ళు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఊరికి రాసుకుంటే సరిపోతుంది కదా. కానీ అలా కుదరదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలా, ఏ ఊరు వాళ్ళు ఆ ఊరికి వెళ్ళిపోవాలా. అలా ఊరికి వెళ్ళిపోయి వాళ్ళ పేర్లను వాళ్ళ ఊర్లోనే ఏం చేసుకున్నలా, పేర్లు రాయించుకున్నలా, పేర్లు నమోదు చేయించుకున్నలా.
ఎందుకు అంతమంది విషయంలో అంతమందిని గురించి ఇతడు ఎందుకు ఇట్లా చేశా అని చెప్పానంటే, అంతమందిని గురించి కాదక్కడా. ఏమండి వినండి, ఇక్కడ అందరిని గురించి కాదు అక్కడ చేసింది ఆలోచన అతడు. కానీ అందరిని గురించి అతడు ఆలోచన చేశాడు అనుకున్నాడు, కానీ వాస్తవానికి ఇంకొక ఆయన రాబోతున్నాడు కనుక, ఇంకొక ఆయన రాబోతున్నాడు. ఎవరైనా? ఎస్ఐకి చిగురు, ఎస్ఐకి చిగురు, యూదా గోత్రపు సింహం రాబోతున్నాడు. కాబట్టి ప్రజాసంఖ్య జరగాల్సిందే, ప్రజాసంఖ్య జరగాలి. ఒక్కని కోసమే ప్రజాసంఖ్య. చూడండి, ఇక్కడ అందరి కోసం కానే కాదు, అసలు అందరి కోసం కానే కాదు, ఒక్కడైన యేసుక్రీస్తు కోసం. ఎందుకంటే ప్రపంచ స్థితిగతులన్నిటినీ మార్చబోయేవాడు ఒకడు వస్తున్నాడు కనుక, మనుషులందరిలో దాగి ఉన్నటువంటి ఆ దేవునికి వ్యతిరేకమైనటువంటి భావాలను తుంగలో తొక్కివేసేవాడు ఒక రాబోతున్నాడు కనుక, ఆయన కోసం ఈ ప్రజాసంఖ్య వ్రాయబడల్లా, ఆయన కోసమే వ్రాయబడల్లా, ఆయన కోసమే. ఇప్పుడు వింతలలో 7 వింతలని మానవ కట్టడాలను గురించి మనకందరికి తెలుసా? వింతలలో 7 వింతలని, అది మానవ కట్టడాలు 7 వింతలని గమనించండి. ఆగ్రాలో ముంతాజ్ బేగం కోసం షాజహాన్ అనేటువంటి అతను రాజు చక్రవర్తి, ఆమె కోసమే ఏం చేశా? తాజ్మహల్ కట్టించాడు. అందరి కోసం కాదండి, తన ప్రేయసి చనిపోయినటువంటి ఆమె జ్ఞాపకార్థముగా ఏం చేశా? తను తాజ్మహల్ కట్టించాడు. ఎవరి కోసరం? ఆమె కోసమే తాజ్మహల్ కట్టించింది. ఆమె ఏం చూడదు, కానీ జ్ఞాపకార్థంగా ఉండాలి అని. ఒక రాజు జ్ఞాపకార్థంగా ఉండాలని దేశంలో వింతలలో ఒక వింతగా ప్రస్తావించుకుంటున్నటువంటి తాజ్మహల్ను కట్టిస్తే, ప్రపంచంలో ఒక అతను రాబోతున్నాడు కాబట్టి అందులో ఈ వింత కూడా జరగాలని చెప్పి, ఎప్పటికీ జనాభా లెక్కలను గురించి మరి ఏ దేశంలో ఉన్నవాళ్ళు ఆ దేశంలోనే వాళ్ళ జనాభాను రాసుకునేటువంటి వాళ్ళు. కానీ ఈ కైసర్ ఔగుస్తు అనేటువంటి అతడు వచ్చి ఏం చేశాడంటే, ప్రజాసంఖ్య వ్రాయబడాలి అని చెప్పేసి అనుకున్నాడు. దేవుని ప్రేరేపణ, మనుషుల ప్రేరేపణ కాదు. దేవుడు అతనిని ప్రేరేపించాడు సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయబడాలని. క్రీస్తు యేసు వస్తున్నాడు గనుక, అందుకే యేసుక్రీస్తు ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే, యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఆయన నజరేతులో ఉన్నాడు, గలిలయలోని నజరేతులో ఉన్నాడు. గలిలయలోని నజరేతులో ఉన్న యేసుక్రీస్తు ఎక్కడికి రావాలా? యూదయలోని బెత్లెహేముకు కావాలా. యూదయలోని బెత్లెహేముకు రావాలంటే ఏం జరగల్లా? జనాభా లెక్క ప్రస్తావన రావాలా. జనాభా లెక్క ప్రస్తావన రావాలి. కాబట్టి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు వచ్చేశారు. యేసుక్రీస్తు నిమిత్తమే, ఒక్కని నిమిత్తమే. ఒక్కని కొరకేనా? అవును, ఒక్కని కోసమే. ఏమైంది? ఒక్కని కోసమే రాజు శాసనం చేసేసాడు. రాజు శాసనం చేసి, ఆ శాసనం ప్రకారంగా మొత్తం ఎక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళమని ఆజ్ఞ జారీ చేయబడింది. వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా అలాగనే వచ్చేసారు, బెత్లెహేముకు వచ్చేసారు. బెత్లెహేములో నుండి యేసుక్రీస్తు పుట్టాలి కనుక, యేసుక్రీస్తు బెత్లెహేములో నుండి రావాలి కనుక బెత్లెహేములోనికి వచ్చేసారు. యేసుక్రీస్తుది దావీదు పట్టణం అనబడినటువంటి ఆ ఊరే యోసేపుది. యేసుక్రీస్తు తండ్రిగా పిలబడినటువంటి యోసేపుది బెత్లెహేమే పుట్టినిల్లు. అతని సొంత ఊరు బెత్లెహేమే. కానీ వాళ్ళ పూర్వీకులు ఎన్నో ఏళ్ల కిందట వలస వెళ్ళారు, వలసపోయారు. ఇంకా ఈ ఊరిని గురించి వాళ్ళు ఇంకేమాత్రము ప్రస్తావన తీసుకొచ్చలేరు. ఇంకా మా ఊరు ఒకటి ఉంది, ఆ ఊరికి మనం పోదాము అనేటువంటి ఆలోచన వీళ్ళకి రాలేదు. ఇంకా వాళ్ళు అక్కడే ఉండిపోయారు, వాళ్ళ పెద్దలు అక్కడే ఉండిపోయారు, వాళ్ళ తర్వాత వచ్చినటువంటి తర్వాత వాళ్ళు అక్కడే ఉండిపోయారు, వాళ్ళ తరాల తర్వాత వాళ్ళు కూడా అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు యోసేపు కూడా అక్కడే ఉండిపోయాడు. అక్కడే ఉన్నటువంటి యోసేపుకి మరియమ్మతో
ఏమైంది? ప్రధానమైంది. ప్రధానమైంది. అయితే ఈ లోపట యేసుక్రీస్తు మరియ గర్భంలోనికి ప్రవేశించడం జరిగింది. అందుకనే భక్తుడు ఒక ఆయన పాడతాడు, ఏమైనా చేయగలవు. పడండి. నిజమేనండి, దేవుడు ఏమైనా చేయటానికి శక్తిమంతుడండి. రాజులను నియమించుచు త్రోసివేయవాడాయన. త్రోసివేస్తాడు. నువ్వు ఉండాలంటే ఉండాలంతే, నువ్వు వద్దంటే వద్దు. ఏ దేశానికి సంబంధించినటువంటి రాజు ఏ దేశంలో పరిపాలన చేయాలన్నా అది పరలోకమందున దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జరుగుతున్నదే. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. చాలు, ఆయనకే సాధ్యం. ఏం చేయటానికి? ఏం చేయటానికి? ఏమైనా చేయటానికి ఆయనకే సాధ్యం. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. రాజును నియమించేవాడైనే, త్రోసివేసేవాడాయనే. అందుకనే కైసర్ ఔగుస్తు అనేటువంటి అతనిని ఉంచింది, ఆ కాలానికి ఉంచింది దేవుడే. దేవుడే ఉంచాడు అతన్ని. ప్రపంచ దేశాలన్నిటినీ ఆయన స్వాధీనంలో తీసుకొచ్చి పెట్టాడు. రే బాబో, నీ స్వాధీనంలో ఉన్న దేశాలను పరిపాలించు అని చెప్పి అతని చేతులకి ఈ దేశాలన్నిటిని అప్పగించేశాడు. అప్పుడు మన దేశం కూడా ఉండదే. ఏమండి, మన ఇండియా కూడా ఉంది. ఎవరి చేతుల్లోనా? బ్రిటిష్ వాళ్ళ కాదు. ఎవరు చెప్పింది బ్రిటిష్ అని? నువ్వేనా? బ్రిటిష్ వాళ్ళు కాదండి. బ్రిటిష్ వాళ్ళు మన్నండి 16-18 శతాబ్దంలోన, అంటే 1800 సంవత్సరాల్లో, 1600 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. ఇదెంత కొంచెందే ఇది. ఎప్పుడిది? ఎప్పుడు? క్రీస్తు శకంలో క్రీస్తు పూర్వము నుండే రోమన్ చక్రవర్తులు పరిపాలన చేస్తున్న కాలం అది. క్రీస్తు పూర్వమే. ఆ తర్వాత ఏమైంది? రోమన్ చక్రవర్తుల కాలం కూడా ఏమైంది? పతనమైపోయింది. వాళ్ళ సామ్రాజ్యం కూడా పతనమైపోయింది. ఆ తర్వాత ఏమైంది? రాజులు పరిపాలించుకుంటూ చేశారు. ఏ దేశానికి సంబంధించినటువంటి ఆ రాజు ఆ దేశానికి సంబంధించినటువంటి వాడే పరిపాలన చేసుకుంటూ వచ్చేసాడు. అది తర్వాత కథ. కానీ ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఎప్పుడుది? క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం వరకు జరిగినటువంటి విషయం ఇది. కనుక అలాగున యేసుక్రీస్తు యొక్క జననం విషయంలో అలాగున కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ జారీ చేయబడింది. అలా ఆజ్ఞ జారీ చేయబడినందుననే అతడు అందరికీ చాటింపు వేశాడు. ఏ దేశంలో ఉన్న వాళ్ళు, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఆ దేశానికి వెళ్ళి మీ పేర్లను అక్కడ నమోదు చేయించుకోండి అని చెప్పి ఈ విధంగా తెలియపరిచాడండి. ఇప్పుడు ఇక్కడ రండి, కొరింథీ పత్రిక రండి 5. క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము అనే పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఏ పండుగంట? పులియని రొట్టెతో పండుగ. మనకు పండగ అంటే భక్ష్యాలతో పండగ. భక్ష్యాల పండగ కాదంటే ఇది. భక్ష్యాల పండగ కాదు, అత్తరసాల
పండగ కాదు, కరిసికాయల పండగ కాదు, ఇంకా పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పిండి పదార్థాలకు సంబంధించినటువంటి పండగ అంతకంటే కానే కాదు. ఇది ఒక కొత్త పండుగ. కొత్త పండుగ ప్రపంచంలోనికి వచ్చేసింది. కొత్త పండుగ అదే పస్కా పండుగ. ఇశ్రాయేలు ఆచరించిన పస్కా పండగ వంటి ఆ పండగ కాదు. ఇశ్రాయేలీలు సంవత్సరానికి 7 రోజులు పస్కా పండుగను ఆచరించారు. కానీ ఈ పస్కా పండుగను ఆచరించే వాళ్ళు సంవత్సరానికి 52 సార్లు ఈ పండుగ ఆచరిస్తారండి. ఎన్నిసార్లు? యా పండుగ అనుకుంటారు? ఆదివారం. ప్రతి ఆదివారమున ప్రభు బల్ల ఉంటుంది. ప్రతి ఆదివారమున ప్రభు బల్ల ఉంటుంది. ఆదివారం ఎందుకు ఉండాలని చెప్పారంటే, ప్రభువు ఆదివారం ఏమయ్యాడు? మృతులలో నుండి సజీవుడై తిరిగి లేచాడు కనుక. అందుకే ప్రతి ఆదివారమున రొట్టె విరవాలి. ప్రభు యొక్క శరీరముగా రొట్టెని విరవాలి. రొట్టెలు 2-3 ఉండవు, 10-20 ఉండవు. ఒక్కటే రొట్టె ఉంటుంది. ఒక పాత్రలో ద్రాక్షరసం ఉంటుంది. రొట్టెను తన శరీరముగా భావించి తీసుకునమన్నాడు. ద్రాక్షరసాన్ని తన రక్తముగా భావించి త్రాగమన్నాడు. తన శరీరము తన రక్తము మనుషులకు ఇవ్వబడింది. అందుకనే ఆయన శరీరములో ఆయన రక్తములో పాల్గొంటున్నటువంటి వారు, పాల్గొనని వారు అందరూ కూడా పాల్గొనటానికి సంబంధించిన వాళ్ళుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండటానికి కాదు అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి పాతది అయిపోయింది. ఆ కల్మష సంబంధమైనటువంటి ఉద్దేశాలన్నీ మారాలి అని దేవుని వాక్యం మనకందరికీ చెబుతుందండి. మారదాం. మారకపోతే ప్రమాదం. మారు మనసు నొందుమా, జాగు చేయకు సోదరా. మారు మనసు నొందుమా, జాగు చేయకు సోదరా. గమనించండి, మారు మనసు పొందాలి. తడువు చేద్దండి. రేపటి దినాన్ని మనం చూస్తామో లేదో తెలియదు. చూస్తామని గ్యారెంటీ ఉందా? మనకి గ్యారెంటీ లేదండి. ఒకవేళ మనం పొగురుతో అంటే మనకు ఒకవేళ ఆయన కూడా రే నువ్వు పొగురుతో మాట్లాడితేవు కాబట్టి రారా అంటాడంతే. వచ్చేయి అంటాడు. నువ్వు వచ్చేయిన తర్వాత ఇప్పుడు గ్యారెంటీ ఇస్తేవి కదా, నన్ను ఇంకా చాలా దినాలు బతుకుతానని గ్యారెంటీ ఇస్తేవి కదా. అయితే వచ్చేయి అంటే ఉంటావా పోతావా? ఉంటారా? ఉండమండి, పోతాము. ఉండటానికి వీలు లేదు. ఆయన రమ్మన్న తర్వాత ఇంక పోవాల్సిందే. మూటాముల్లా సర్దేసుకొని నన్ను పోయేస్తానప్ప ఇంకా మీరే ఎట్లనున్నాడు ఏమన్నా చేసేసుకోనండి అని చెప్పి. కనుక మనమందరము కూడా పాత జీవితంలో ఏం చేశాం, పాత సంవత్సరంలో మనం ఏం చేశాం అవద్దు. క్రొత్త జీవితంలో ఎలా ఉండాలి అని ఒక మంచి నిర్ణయంతో ముందుకు అడుగు వేయండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపు ఎల్లుండని వాయిదా వేసుకునకండి. గమనించండి, మొన్నటికి మొన్న మనకందరికి తెలుసు, ప్రమాదవశాత్తు మరి సహోదరుడు నాగేశు ఏమయ్యా చనిపోయా. ప్రమాదంలో చనిపోయండి. అనుకునిండ్రు ఎవరైనా చనిపోతాడని? అనేకులకు చాలా బాధ కలిగించినటువంటి విషయం. అనేకులకు మనందరికీ బాధను కలిగించిన విషయం. యవనస్తుడైన ఒక పిల్లవాడు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవటం. అలాగే మరి ప్రభు అనేటువంటి యవనస్తుడు పిల్లవాడు, ఆ పిల్లోనికి కాలు విరిగిపోవటం.
అనుకున్నారా మనకేం జరుగుతుందని? అందుకే యాకోబు పత్రికలో దేవుడు కూడా మాట్లాడాడండి. ఏమని? రేపేమి సంభవించునో మీకు తెలియదు నాయనా. మీ జీవం ఏపడదనుకుంటున్నారు మీరు? మీకు గ్యారెంటీ లేదు బాబు. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వాళ్ళు మీరంతా. అందుకే మీకు టైం ఉన్నప్పుడే రక్షణ పొందండి. నమ్మి బాప్తిసం పొందు. నమ్మకుండగా ఇట్లాగనే ఉండొద్దు, నాశనానికి వెళ్ళిపోతాము. అక్కడ యుగయుగాలు బాధ ఉంటుంది. ఆ యుగయుగాలు బాధ మనకు ఉండకూడదని దేవుడు మనందరిని ప్రేమించి మనందరికీ ఇదిగో ఇలాంటి దినాలను ఇస్తూ మనమందరం ఆయన సన్నిధిలో ఇలాగ గడిపి ఆయనను మహింపరచవలసిన వారుగా ఉండటానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా. కాబట్టి ఏదో పండగ వచ్చింది కాబట్టి పోయొత్తాము అన్నటువంటి విధంగా కాదు. పండగ వచ్చినందుకు కాదు. పండగ అనేది ఈరోజు రేపు ఉంటుంది. తర్వాత ఎప్పుడు మీకు పండగ ఉండాలా? ఎప్పుడు పండగ ఉండాలా? పండగ అంటే భక్ష్యాలు మాంసము కాజుడి. మన అంతరంగంలో జరిగేటువంటి ఆనందమే అదే పండగ. ఎప్పటికీ ఏం చేయాలంట? సంతోషంగా ఉండాలంట. ప్రభువునందు ఎప్పుడూ ఆనందించండి. మళ్ళా చెప్తున్నాను, ఆనందించండి. కాబట్టి పండగప్పుడే మీకు ఆనందం వద్దు. ఎప్పటికీ ఆనందంగా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. నీ కోసరం, నా కోసరం, మనందరి కోసరం, లోకంలో ఉన్నటువంటి భూనివాసులందరి కోసరం ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి మరలా తిరిగి 3వ రోజున మృత్యుంజయుడిగా లేచి ఉన్నాడు. అలా లేచిన దానిని బట్టే రోమా చక్రవర్తులు ఇంకా పోతూ వాళ్ళ ప్రభుత్వం ఇంకా ఏమైపోతుంది? అయిపోతుంది. ఇంకా వాళ్ళ ప్రభుత్వం యొక్క కాలం కూడా అయిపోతుంది. అందుకే వాళ్ళ ప్రభుత్వ కాలం అయిపోతున్నటువంటి తరుణములో ఈ పెద్దలందరూ కూర్చొని చేసినటువంటి సభాలోచనయే క్రీస్తు శకం పుట్టడానికి కారణమని మీరందరూ తెలుసుకోండి. ఇది ఆంగ్లేయులు చేసినటువంటి ఆలోచన కాదు, తర్వాత ఇజ్రాయిలు చేసినటువంటి ఆలోచన కాదు, యూదులు చేసినటువంటి ఆలోచన అంతకంటే కాదని. ఎవరు చేసిన ఆలోచన ఇది? క్రీస్తు శకం అనేది ఎవరు చేసింది? బెల్లం కొట్టిన రాళ్ళారా, ఎవరు చేసింది క్రీస్తు శకం అనేది? రోమా చక్రవర్తులు చేసింది, రోమీలు చేసిందండి. ఇది ఆంగ్లేయులు కాదు. ఆంగ్లేయులంతా మొన్న క్రీస్తు శకం 300-400 సంవత్సరాల కాలంలో క్రీస్తు శకం అన్నటువంటిది ఏర్పాటైంది. అది రోమన్ చక్రవర్తుల కాలంలో ఏర్పాటు చేయబడింది. చాలామంది రాజులను క్రీస్తు శకానికి కాలానికి మధ్యవర్తిగా పెట్టుకోవాలని చెప్పి అనుకున్నారు. అలా అనుకున్నటువంటి తరుణంలో కొంతమంది పేర్లు వాళ్ళు ప్రస్తావించుకున్నారు. కానీ ఎవరి పేరు వాళ్ళకి సూటబుల్ కాలేదు. యేసుక్రీస్తు పేరు వచ్చేసరికి ఆ పేరును వీళ్ళు సూట్ చేసుకున్నారు. ఈ పేరైతే సూట్ అవుతుంది, ఈ పేరైతే సెట్ అవుతుందని ఆ పేరును ప్రస్తావించుకున్నారు. అప్పుడు వాళ్ళు చేసినటువంటి స్థిరమైనటువంటి శాసనమే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఆంగ్లేయుల మీద మీరు బాధపడద్దండి. ఆంగ్లేయులు కాదు, బ్రిటిష్ వాళ్ళు. రోమన్ చక్రవర్తులే. కాబట్టి ఆ రోమా చక్రవర్తుల కాలంలో జరిగినటువంటి క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అన్నది అక్కడ నుండే ఆరంభమైంది కానీ వీళ్ళ కాలంలో కాదు అని. అలాగున ఆరంభమవటానికి రోమన్ చక్రవర్తులనే దేవుడు ఉపయోగించుకున్నాడు. అందరికీ, సర్వలోకానికి యేసుక్రీస్తు రక్షకుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన పేరులోనే ప్రపంచానికి రక్షణ ఇవ్వాలని ఉద్దేశించినటువంటి ఆయన ఈ పనిని జరిగించిన వాడై ఉన్నాడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగాక. మీ దగ్గర
పోయేటప్పుడు ఏమి పట్టుకొని పోలేవు, పోతున్న వారి నీవు చూచుటలేదా, పోతున్న వారి నీవు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం లోకంలో ఉండే సిరుడెవడు, మరణము రుచి చూడక బ్రతికే లోకంలో ఉండే సిరుడెవడు, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకేనే మార్పు చెందు మరణానికి ముందు, పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకేనే మార్పు చెందు మరణానికి ముందు, యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. అందరూ చిన్నట్లేనా? రండి, పెద్దలు వేదిక మీదకి రావాలి. సంఘ పెద్దలు, ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి వారు దానమయ్య, పెద్దయ్య, వెంకటేశు మరియు మునప్ప, జేమ్స్, వీళ్ళందరూ పైకి రండి. పిల్లలకు బహుమతులు ఇద్దాం.
బహుమతుల ప్రదానం దానమయ్య. ఇంకా ప్రాంగణంలో ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ స్టేజ్ దగ్గరికి రండి. వెళ్ళొద్దండి, అందరూ కొంచెం సేపు ఒక 15 నిమిషాలు ఓపిక పట్టి కూర్చునండి. మొదటి బహుమతి దివ్య. ఇది ఫస్ట్. ఒకటే ఒకటే ఇటు రండి, ఇటు రండి. తర్వాత ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ చిన్న పెద్దయ్య. అభిరామ్. జాషువా. మోజెస్. జాషువా మోజెస్. తర్వాత సంగీత కళావర్షిణి. సంగీత కళావర్షిణి. అమూల్య రాణి. మధు. లక్ష్మణ. అక్షయ్ కుమార్ మునప్ప. నిత్య. ఈశ్వర్. సుజ్ఞాన్ లక్ష్మణ. సుజ్ఞాన్ ఎవరు? మహిమ. మహిమ. దీనకుమారి. రాజు. దీనకుమారి ఎవరిల్లు? రాజు. శైలజ శ్రీనివాసులు. ఇలిషరాణి దేవరాజు. ఇలిషరాణి దేవరాజు లేదా? శృతి రంగముని. రంగస్వామి. శృతి రంగస్వామి ఎవరు? శృతి రంగస్వామి. మణికుమారి నాగరాజు. మణికుమారి నాగరాజు లేదమ్మా? అరుణ యేసు. అరుణ యేసు. పాటలు వద్దులే బాబు. అరుణ యేసు. రామా. బ్లెస్సీ రాజు. బ్లెస్సీ రాజు.
జైపాల్ హనుమంతు లేడు. అమృతరాజు మాదన్న, రాజు రాజు వెంకటేష్ కుమారుడు రాజు, పరిమళ విజయ్, పరిమళ విజయ్ లేదా, శాంతిరాజు మోజెస్, శాంతిరాజు మోజెస్, శాంతిప్రియ, క్షమించండి, శాంతిప్రియ మోజెస్, ఉషా వినోద్, ఉషా వినోద్, అజయ్ తిమ్మరసు, అజయ్ తిమ్మరసు, చార్లెస్ కుమార్ నడిపి రంగన్న, చార్లెస్ నడిపి రంగన్న. తర్వాత వెంకటేష్ ఇస్తాడు. చార్లెస్ నువ్వేనా? తర్వాత సందీప్ బజ్జన్న, రాణి రాజు, రాజేష్ మునిస్వామి, వీళ్ళందరూ వరుసగా ఉండండి. సందీప్, రాణి, రాజేష్, రాజేష్ మునిస్వామి కుమారుడు, రాణి రాజు కుమార్తె, రాజేష్ రాలేదా? ఓకే. రిషిక తిమ్మరసు, రిషిక తిమ్మరసు రాలేదా? రైట్. లక్కీ శ్రీను, స్నేహ నాగన్న, స్నేహ నాగన్న, తేజరాణి మునిస్వామి, తేజరాణి మునిస్వామి, తేజరాణి, నాన్సీ వెంకటేష్, నాన్సీ, పావని మాదన్న, సునందన చార్లెస్, సునందన నువ్వేనా? బాలు లింగన్న, బాలు లింగన్న కొడుకు రాలేదా? హెప్సిబా మోజెస్, హెప్సిబా మోజెస్, అంజిత్ నాగరాజు, అంజిత్ నాగరాజు లేడు. శిల్ప ఈశ్వర్, ప్రభు గోవిందు, తర్వాత మునప్ప. ప్రభు అయిపోయిందా? బ్లెస్సీ రవి, బ్లెస్సీ రవి,
బ్లెస్సి, లలిత కుమారి రంగస్వామి, రంగన్న ప్రేమ, రంగన్న ప్రేమ్, కావ్య యేసు, కావ్య యేసు, లుదియా రామాంజని, ప్రేమచంద్ర చంద్రశేఖర్, ప్రేమచంద్ర చంద్రశేఖర్ రాలేదు. ఝాన్సీ పురుషోత్తం, ఝాన్సీ పురుషోత్తం, రాణి మునప్ప, రంగన్న మున్స్వామి, రంగన్న మున్స్వామి, జ్యోతి కృష్ణ, జ్యోతి కృష్ణ, హర్ష లక్ష్మణ, హర్ష లక్ష్మణ ఉండలేదా? చిన్నారి, చిన్నారి, అరుణ్ శివ, అరుణ్ శివ, ప్రణీత దేవదాస్, ప్రణీత దేవదాస్, అక్షర సురేష్, అక్షర సురేష్, గ్రేస్మణి రాజు, గ్రేస్మణి రాజు, దేవకుమారి సోమేష్, దేవకుమారి సోమేష్, తర్వాత శాంతిరాజు గారు. ఇంక 20 మంది ఉంటారు. బ్లెస్సీ ఆదాం, బ్లెస్సీ ఆదాం, దిలీప్ రాజు, దిలీప్ రాజు, వాణి మత్తయ్య, వాణి మత్తయ్య లేదు. వీరేశమ్మ గిడ్డయ్య, దైవవర్మ, దైవవర్మ, దైవవర్మ వీళ్ళ ఆయన పేరు లేదు, రాసిలేరు. జైశాలి రాజు, జైశాలి రాజు, కీర్తన మునప్ప, కీర్తన మునప్ప,
జయశాలి తొందరరా. కేజీఆర్ రాణి అలిషావ్. కేజీఆర్ రాణి అలిషావ్. శాంతి స్వాతి నాగేష్. స్వాతి నాగేష్. కీర్తన రంగస్వామి. కీర్తన రంగస్వామి. కుమార్ బోస్ నాగరాజు. కుమార్ బోస్ నాగరాజు. ప్రశాంత్ కుమార్ చంటెన్న. ప్రశాంత్ కుమార్ చంటెన్న. నిర్మల నాగరాజు. హెప్సిబా భాస్కర్. హెప్సిబా భాస్కర్. నిర్మల నాగరాజు. హెప్సిబా భాస్కర్. హెప్సిబా రాలేదు. విజయ్ మేరీ శివరాజు. విజయ్ మేరీ శివరాజు. వెన్నెల నాగేష్. వెన్నెల నాగేష్. అరుణ్ కుమార్ నాగరాజు. అరుణ్ కుమార్ నాగరాజు రాలేదు. ప్రవీణ్ ప్రసాద్. ప్రవీణ్ ప్రసాద్ రాలేదు. చిన్నారి ఈరన్న. చిన్నారి ఈరన్న. దేవరాజు అనిల్. దేవరాజు అనిల్. ప్రసన్న కుమార్ సామేల్. ప్రసన్న కుమార్ సామేల్ రైట్. దబాబు. మంచిది. ఈ పిల్లలందరూ బైబిల్ పరీక్షలో పాల్గొని పరీక్ష వ్రాసినటువంటి వాళ్ళు అయితే